హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. మనం ఇక్కడ చూసుకుంటే మహాబలిజ సమ్మేళనం దగ్గర ఉన్నాము. మనతో పాటు ఇక్కడ వివిధ బిజినెస్ పర్సన్స్ అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ ఐకాన్ 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా అనిపించింది అనేది కనుక్కుందాం. హలో సార్, నమస్తే. హాయ్ మ్యామ్, మీ పేరు? నా పేరు మురళీకృష్ణ చల్లమాల మేడం. సో మన వాయిస్ టీమ్కి హృదయపూర్వక ధన్యవాదాలండి. సో యార్ల వరప్రసాద్ గారు ఏ ఈవెంట్ జరిగినా, లాస్ట్ ఏ ఐకాన్ ఈవెంట్ జరిగినా కానీ మన వాయిస్ టీమ్ ఇక్కడికి వచ్చి ఇదంతా కవరేజ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఐకాన్ 10 years మహాబలి సమ్మేళనంలో వివిధ బిజినెస్ పీపుల్, దట్ మీన్స్ ఎలక్ట్రానిక్, తర్వాత సాఫ్ట్వేర్ డొమైన్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో బిల్డింగ్స్, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో నిష్ణాతులైనటువంటి పీపుల్స్ వచ్చేసి వాళ్ళ థాట్స్ ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే స్టార్టప్ బిజినెస్ పెట్టాలో అని అనుకున్న వాళ్ళకి వాళ్ళకి అనుభవాలు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్, తర్వాత సపోర్ట్ కూడా, అంటే ఫైనాన్షియల్గా కూడా కొంతమంది వచ్చారు. అంటే వాళ్ళ ఐడియాస్ కానీ మంచిగా ఉంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే ప్రతి ఇయర్ ఐకాన్ జరుగుతుంది. సో ఇక్కడ కుమార్ సారు, తర్వాత మెండు చక్రపాణి గారు, సో ఇలా కుమార్ సార్ టీము సో ఐకాన్ చాలా 10 years నుంచి చాలా ముందుకు తీసుకెళ్తుంది. సో ఈవెన్ కుమార్ సారు మేఘాలయ చీఫ్ సెక్రటరీగా పనిచేసినా కానీ రిటైర్డ్ అయిన తర్వాత కూడా సో ఏదో ఒకటి యూత్కి మనం అందించాలి. సో ఆ యూత్కి అందించడం వల్ల సో సమాజంలో కొన్ని మార్పులు జరిగి సో రేపు మన దేశానికి వీళ్ళు పిల్లర్స్ లెక్కన తయారవుతారని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఐకాన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో నేను ఆప్తాకు అటెండ్ అయ్యాను, అంతకుముందు జరిగిన చాలా బిజినెస్ ఈవెంట్స్కి అటెండ్ అయ్యాను. సో ఈ రోజు జరిగే బిజినెస్ ఈవెంట్ చాలా ఎక్సైట్గా ఉంది. సో ఈ వివిధ రంగాలలో ఉన్నటువంటి మెయిన్ సిఇఓస్ వచ్చారు. సో బొండాడ చైర్మన్ రాఘవేంద్ర సార్ కూడా వచ్చారు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ వచ్చి వాళ్ళ సజెషన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. తర్వాత అపోలో హాస్పిటల్ నుంచి విజయ్ కుమార్ సార్ కూడా వచ్చారు. సో విజయ్ కుమార్ సార్ కూడా తన వంతు సహాయము ఐకాన్కి చాలా అందించడం జరుగుతుందండి. సో మా తరఫున ఐకాన్ టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన వాయిస్ టీంకి, సో వరప్రసాద్ సార్ టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.